క్యారెట్ హల్వా ఎలా చేయాలి చూద్దాం రండి. ఫస్ట్ నెయ్యితో కొంచెం డ్రై ఫ్రూట్స్ని మొత్తం చిన్న చిన్నగా కట్ చేసుకొని రెడ్ కలర్ అయ్యేసరికి వేయించుకోవాలి. ఈ విధంగా తురుముకోవాలి మొత్తం. ఈ తురుముకున్న క్యారెట్ని ఇందులో పెంకులో రెడ్ కలర్ అయ్యేసరికి వరకు వేయించుకోవాలి. క్యారెట్ కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. అంటే దీంట్లో ఉన్న తడి మొత్తం అంటే వాటర్ మొత్తం కొంచెం ఇంకేటట్టు ఉండాలి. పొడి పొడిగా కావాలి బాగా. అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. లీటర్ పాలు పోసుకోవాలి. అంటే మనకు తగినన్ని, అంటే కొంచెం వాటర్ ఉంటే ఇంకా బాగుంటుంది. పాలు పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 20-30 మినిట్స్ బాగా మరగబెట్టుకోవాలి దీన్ని. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. యాలకులు దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొంచెం దగ్గర అయిన తర్వాత కాస్త షుగర్ మనకు తగినంత యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. లాస్ట్కి డ్రై ఫ్రూట్స్ వేయాలి ఫ్రెండ్స్. టేస్ట్ బాగా వస్తుంది.